అనమాట కెమెరా కేస్ తీసేసిన తర్వాత కనెక్ట్ ది పవర్ మాడ్యూల్ అడుగుతారు మీరు ఎలా పెట్టారు బ్రో ఇక్కడ మనకి ఇక్కడ ఈ 3M స్టిక్కర్ తోటి దీన్ని మౌంట్ పెట్టేసా దాని తర్వాత జస్ట్ మనం దీన్ని స్లైడ్ ఇన్ స్లైడ్ అవుట్ ఓకే సో వాట్స్ అప్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సో చాలా డేస్ అంటే ఆల్మోస్ట్ లైక్ నా ప్రతి వీడియోలో నా యూట్యూబ్ వీడియో అవ్వండి ఇన్స్టాగ్రామ్ వీడియో అవ్వండి ప్రతిసారి ఒక కామెంట్ వస్తుంది అనమాట అన్న మీరు మీ కెమెరా ఇక్కడ పెట్టారు కదా అది ఏం కెమెరా అండ్ అంతేకాదు చాలా మందికి కెమెరా కూడా తెలుసు అండ్ ఈ కెమెరా మోటో బ్లాగింగ్కి యూస్ఫుల్లా మోటో బ్లాగింగ్కి పనికి వస్తుందా లైక్ దీని అసలు సీన్ ఏంటి దీన్ని ప్రాపర్ రివ్యూ చేద్దామని చెప్పేసి చలో ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు రివ్యూ ది DJI Action 2 ఆ పాత బ్లాగ్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళకైతే క్లారిటీ ఉంటుంది ఈ కెమెరా నేను దేనికి వాడితే ఎక్కడ పెడతా అని చెప్పి సో ఈసారి మీకు కూడా చూపించేస్తా సో ఈ స్పెసిఫిక్ కెమెరా నేను దేనికి తీసుకున్నాను అంటే నా ఫ్రంట్ వ్యూ షాట్స్ కోసం కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్స్ ఎ మాడ్యులర్ కెమెరా సో మ్యాగ్నెటిక్గా ఇలా ఓపెన్ అప్ అవుతుంది కాబట్టి దీన్ని ఎక్కడైనా ఫిట్ చేయొచ్చు సో ఐ హ్యావ్ 4 స్పాట్స్ ఆన్ మై బైక్ వేర్ ఐ యూజ్ ఇట్ జనరలీ ఒకటి వచ్చేసి ఇది ఇక్కడ ఇలా పెడతా లేదంటే ఇలా పెడతా మీకు ఇన్ కేసు ఎవరైనా MotoGP చూస్తున్నారంటే మీకు తెలిసి ఉంటుంది MotoGPలో ఈ వ్యూ ఒకటి ఉంటుంది అనమాట దానికి వాడతా అండ్ దెన్ మిర్రర్కి ఇక్కడ ఒకటి ఉంటుంది అండ్ దెన్ ఇక్కడ కూడా పెట్టచ్చు అంతేకాదు దీన్ని మీరు ఎక్కడైనా తీసుకొని వెళ్ళి పెట్టచ్చు బైక్ లైక్ లిటరల్ ఇక్కడ పెట్టుకుంటారా పెట్టుకోండి ఎస్పెషల్లీ ఇది మ్యాగ్నెట్ అలా అని చెప్పేసి ఇది ఇట్లానే వదిలేసి పెట్టేయకండి 101% గాలికి ఎగిరిపోతుంది జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ గైస్ వాంట్ యూజ్ ఇట్ యూ కెన్ పుట్ ఇట్ ఎనీవేర్ ఎక్కడైనా వాడచ్చు దీన్ని ఎలా అయినా పెట్టచ్చు మీకు జస్ట్ స్టిక్కీ మౌంట్స్ ఉంటే చాలు అండ్ దెన్ ఆ మెయిన్ స్పాట్ దీన్ని నేను వాడేది వచ్చేసి లైక్ ఫర్ ఎవర్ ప్రతిసారి దీన్ని ఎక్కువ వాడేదంటే నేను ఇక్కడ సో దీన్ని ఇక్కడ పెడతా అనమాట దాని తర్వాత మీకు ఆ వ్యూ వస్తుంది సో రీల్స్కి కానీ చాలా దానికి కూడా నేను ఇది ఇట్లానే వాడతా ఎస్పెషల్లీ రీల్స్ కోసమే అండ్ ఇది మోటో బ్లాగింగ్కి పనికొస్తుందా అండ్ ఇట్స్ నాట్ అన్ అన్బాక్సింగ్ వీడియో ఇట్స్ మోర్ లైక్ ఏ రివ్యూ వీడియో అనుకోండి అన్బాక్సింగ్ వీడియోస్ ఇవన్నీ చాలానే ఉన్నాయి నాకు తెలిసి యూట్యూబ్లో మీరు కావాలని దానిలో చూసుకోవచ్చు నేనైతే మీకు లైక్ బేసిక్గా దీనిలో ఏమేమి యాక్సెసరీస్ వచ్చాయి అండ్ దీన్ని దేనికి వాడచ్చు ఎలా యూజ్ చేయొచ్చు అండ్ మోటో బ్లాగింగ్కి కూడా దీన్ని వాడచ్చా లేదా అని చెప్పేసి ఈ బ్లాగ్లో చెప్తాను అనమాట ఒకసారి అయితే మొత్తం గేర్ అప్ అయిపోయి దెన్ విల్ టేక్ ది బైక్ అవుట్ గో రివ్యూ దిస్ DJI Action 2 సో గైస్ ఫైనలీ నా కెమెరా అయితే సెటప్ చేస్తాను యాజ్ యూ కెన్ సీ ఇక్కడ సో జనరల్గా నేను అక్కడే పెడతా చాలా మంది అడుగుతారు మీరు ఎలా పెట్టారు బ్రో ఇక్కడ అంటే ఏం లేదు మనకి ఇక్కడ ఈ 3M స్టిక్కర్ తోటి దీన్ని మౌంట్ పెట్టేసా దాని తర్వాత జస్ట్ మనం దీన్ని స్లైడ్ ఇన్ స్లైడ్ అవుట్ అది అక్కడ ఫిట్ చేసేసాను అనమాట సో మంచి కూల్ POV షాట్స్ వస్తాయి ఆడ నుంచి సో ఇప్పుడు బైక్ పైన వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం అసలు ఆ కెమెరా మోటో బ్లాగింగ్ హెల్ప్ అవుతుందా అది ఇది అని చెప్పి అండ్ మ్యాన్ జస్ట్ look at this beauty RS457 is art నిజం చెప్తున్నా అది ఒక పెయింటింగ్ వేస్తారు కదా ఆర్టిస్ట్లు అలాంటి ఆర్ట్ ఇది ఈవెన్ ద ఇంజన్ అండ్ ఈ సండే ట్రాక్ కూడా వెళ్తున్నా అనమాట అండ్ దాని వీడియో కూడా వస్తుంది ఈ సండే ట్రాక్ డే వెళ్తున్నా కోల్డ్ స్టార్ట్ అయిపోయి అన్నీ అయిపోయి బైక్ ఈస్ ఆల్ పంప్డ్ అండ్ రెడీ అసలు చూడండి క్విక్ షిఫ్టర్ కూడా ఎంత స్మూత్ అవుతుంది రోజు రోజుకి సో ఆబ్వియస్లీ ఎక్కువ వాడే కొద్ది ఇంజన్ ఓపెన్ అవుతుంది కాబట్టి క్విక్ షిఫ్టర్ కూడా ఇంకా స్మూత్ అవుతుంది అనమాట దీన్ని సో ఈ కెమెరాని మీరు మోటో బ్లాగింగ్కి తీసుకొచ్చా లేదనేది మాట్లాడదాం అంతేకాదు ఫస్ట్ అయితే దీంతో పాటు వచ్చిన యాక్సెసరీ చెప్పేస్తాను నేను దీంతో పాటు దీని పవర్ మాడ్యూల్ వచ్చింది అనమాట దీంతో ఇట్లా ఛార్జింగ్ ఒక 20 minutes వస్తే అది కనెక్ట్ చేస్తే ఇంకొక 30 minutes మోస్ట్లీ ఇది ఒక 1 hour లోపల ఛార్జ్ అయిపోతుంది అండ్ ఇది ఎందుకు స్పెసిఫిక్గా ఎంతసేపు వస్తుందని చెప్పట్లేదు అంటే బికాస్ దిస్ మాడ్యూల్ విల్ హీట్ అప్ అ లాట్ ఎస్పెషల్లీ సమ్మర్ కానీ స్టార్ట్ అయిందంటే ఇది పక్క ఒక 5-10 minutes మళ్ళీ ఆఫ్ అయిపోతుంది రికార్డ్ చేయదు హీట్ అయిపోతుంది ఓవర్ హీట్ బికాస్ ఆఫ్ ద సైజ్ అంత చిన్న సైజ్ అండ్ ఈ సైజ్ లో దిస్ థింగ్ కెన్ డూ 4K 60 FPS ఇమాజిన్ ఇంత బుడ్డ సైజ్ కెమెరా కెన్ డూ 4K అది కూడా నార్మల్గా కూడా కాదు 60 FPS అండ్ ఒకప్పుడు ఇది రిలీజ్ అయినప్పుడు 40,000కి రిలీజ్ అయింది బట్ ఇప్పుడు దిస్ ఈస్ సెల్లింగ్ అరౌండ్ 13,500 అండ్ ఇప్పుడు ఆల్రెడీ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ రెండిట్లో స్టాక్ లేదు మొత్తం సోల్డ్ అవుట్ ఇది నేను కూడా ఆఫర్లో ఉన్నప్పుడే కొనుక్కున్నాను అనమాట ఇది ఒక 13,500కి సంథింగ్ కొనుక్కున్నాను నేను ఇది సో ఇది 40K ఉన్నప్పుడైతే ఇట్స్ నాట్ వర్త్ ఇట్ టూ మచ్ ప్రైజింగ్ ఫర్ వాట్ ఇట్ కెన్ డూ కానీ 13,500కి దిస్ ఈస్ వెరీ చీప్ లైక్ 13,500కి దీనికంటే బెస్ట్ కెమెరా కూడా ఉండదు కాకపోతే నాట్ ఫర్ మోటో బ్లాగింగ్ ఎందుకు మోటో బ్లాగింగ్ ఇది వాడలేమో అదంతా కూడా నేను చెప్తా సో ఫస్ట్ థింగ్ దీన్ని ఛార్జ్ చేయాలంటే దీన్ని పవర్ మాడ్యూల్తో పాటు పెట్టాలి సో ఇన్ కేస్ దీన్ని పవర్ మాడ్యూల్తో పాటు మీరు పెడుతున్నారు దాని తర్వాత మీరు హెల్మెట్కి పెట్టుకుంటున్నారు అంటే ఇట్లా స్టిక్ లాగా స్ట్రైట్గా పైకి లేస్తుంది అనమాట సో అదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది అండ్ దెన్ దీనికి మైక్ కానీ అవన్నీ కనెక్ట్ చేసుకోవడం అంటే నేనైతే కనెక్ట్ చేయలేదు ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ కనెక్ట్ ఇట్ ఆల్సో మేబీ మీరు వైర్లెస్ DJI వాళ్ళది మైక్ కొనుక్కుంటే మేబీ యూ కెన్ కనెక్ట్ ఇట్ పోనీ మీరు అన్ని సెటప్ చేసేసుకొని మైక్ కనెక్ట్ చేసుకొని అన్ని రెడీగా ఉన్నారు కాకపోతే దిస్ థింగ్ వోంట్ లాస్ట్ ఫర్ an hour కూడా ఒక 1 hour కూడా రాదు దాని తర్వాత మీరు దీనిలో బ్యాటరీ చేంజ్ చేయడం లాంటివి ఉండదు మళ్ళీ ఛార్జింగ్ కనెక్ట్ చేసి ఫుల్ ఛార్జ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి వేరేస్ GoPro కానీ DJI వాళ్ళది యాక్షన్ కెమెరాస్ కానీ మీరు తీసేసి బ్యాటరీ వేరేది మార్చుకున్నా సెట్ అయిపోతుంది కదా దీనిలో అలా కాదనమాట సో దట్ ఈస్ వన్ డిసడ్వాంటేజ్ మీరు మోటో బ్లాగింగ్ చేయాలనుకుంటే దీన్ని దేనికి వాడచ్చు బ్రో అసలు దేనికి యూజ్ అవుతుంది అంటే దీన్ని మీరు ఇలా ఈ షార్ట్స్కి కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కోసం కానీ
మీరు బైక్ లో కొన్ని దగ్గర ఇన్స్టా 360 కానీ గోప్రో పెట్టలేరు బికాస్ ఆఫ్ ది లార్జర్ సైజ్ అక్కడ కానీ అలా రకరకాల దగ్గర దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇది చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. దీంతో పాటు ఫ్యూ యాక్సెసరీస్ ఇచ్చారనమాట మనకి. ఏమేమంటే ఒకటి మ్యాగ్నెటిక్ మౌంట్ విచ్ ఇస్ దిస్, ఇది మ్యాగ్నెటిక్ గా స్టిక్ అయిపోతుంది కాబట్టి. అంతేకాదు ఒకటి మనము ఏది చైన్ లాగా నెక్ వేసుకోవచ్చు, దానికి ఇది కనెక్ట్ అయిపోతుంది. సో మన షర్ట్ లోపల నుంచి కూడా పిఓవి షాట్స్, ఇప్పుడు ఎట్లా మనము పిఓవి షాట్స్ ఇట్లా గేమ్ ఆడేటప్పుడు కెమెరా ఇక్కడ మన షర్ట్ పైన ఉంటే గేమ్ ఆడేటప్పుడు ఇలా చూపిస్తారు కదా చాలా మంది క్రికెట్ షాట్స్ కానీ, అవి దానికి కూడా వాడచ్చు. అంతేకాదు దీనికి హెడ్ బ్యాండ్ అనేసి ఉంది. హెడ్ బ్యాండ్ పెట్టుకొని మీరు కార్ నడుపుతున్న పిఓవి షాట్స్ కానీ అలా ఏమైనా తీయాలనుకుంటే తీయచ్చు, రన్నింగ్ కానీ సైక్లింగ్ కానీ హెడ్ కి. సో అలా కూడా ఉందన్నమాట దీనికి. ఇంకొకటి దీనికి ఇప్పుడు ఇది అల్యూమినియం బాడీ మొత్తం, సో దీనికి కేసింగ్ ఇచ్చాడు అనమాట. వీడే ఫ్రీగా కేస్ అదంతా కూడా ఇచ్చాడు. సో అలా ఫ్యూ యాక్సెసరీస్ ఇచ్చాడు. మీరు మొత్తం A to Z యాక్సెసరీస్ కావాలనుకుంటే మీరు వాళ్ళది ఏదైనా అన్బాక్సింగ్ వీడియో చూసుకోవచ్చు. అండ్ రీల్స్ ఎవరు చేస్తున్నారు, దిస్ ఇస్ టోటలీ వాటర్ ప్రూఫ్ అండ్ దిస్ కెన్ డూ 4K అండ్ ఆల్, అది కూడా గ్రేట్. అండ్ దీనిలో రాక్ స్టడీ మోడ్ అనేసి ఒక మోడ్ ఉందన్నమాట. సో విచ్ ఎనేబుల్స్, దీనిలో ప్రాపర్ గా చెప్పాలంటే రాక్ స్టడీ మోడ్ దీనిలో పెట్టిరంటే మీకు కెమెరా కదులుతున్నట్టు కూడా ఉండదు, వీడియో అంత మంచిగా తీస్తుంది అనమాట ఇది. అండ్ దీనిలో నైట్ విజన్ కూడా యాక్చువల్లీ చాలా బాగుంది. లైక్ మీరు నైట్ షాట్స్ కూడా తీసుకోవచ్చు, మార్నింగ్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. నేను జనరల్ గా అయితే దీనిలో ఏం సెట్టింగ్స్ పెట్టలేదు. దీనిలో ప్రో మోడ్ కూడా ఉంది, నేను అదంతా ఏం సెట్ చేయలేదు. జస్ట్ నేను దీన్ని ఆటోమేటిక్ మోడ్ లో పెట్టే వాడుతా ఉన్నాను. అండ్ ఇట్స్ డూయింగ్ గ్రేట్. లైక్ డీజే వాళ్ళ యాప్ కూడా నాకు అసలు చాలా నచ్చింది కంపేర్ టు గోప్రో. మ్యాడ్ ఉంది, చాలా ఇన్స్టెంట్ గా కనెక్ట్ అవుతుంది, చాలా తొందరగా డౌన్లోడ్ అవుతుంది. మెయిన్ థింగ్ వచ్చేసి చాలా తొందరగా డౌన్లోడ్ అవుతుంది అనమాట డీజే వాళ్ళది. గోప్రోది కొద్దిగా డిలే ఉంటుంది డౌన్లోడ్ అవ్వడానికి, బట్ వేరేస్ డీజే కిల్డ్ ఇట్ వాళ్ళ యాప్ ఇంటిగ్రిటీతో. లైక్ మ్యాన్, నాకు దెబ్బకి డీజే వాళ్ళది యాక్షన్ కెమెరా కొనుక్కోవాలని ఉంది వ్లాగింగ్ కి కూడా. గోప్రో చాలా హాత్ ఇస్తుంది చాలా దగ్గర. అంతేకాదు దీనికి డిస్ప్లే ఏదైతే ఉందో చిన్న డిస్ప్లే, నేను ఒకసారి పక్కకి ఎక్కడైనా బైక్ ఆపుకొని మీకు చూపించేస్తా. సో దీనిలో ఈ డిస్ప్లే కూడా దీనిది చాలా అంటే చాలా హై క్లారిటీ. లైక్ ఇప్పుడు దీనిలో చూడండి, ఇది ఆల్రెడీ రికార్డ్ అవుతుంది బికాస్ నేను దాన్ని అలా సెటప్ చేసుకున్నా, జస్ట్ బటన్ నొక్కితే రికార్డ్ అయ్యేటట్టు. అండ్ దీని డిస్ప్లే కూడా లైక్ సో గుడ్ క్లారిటీ వైజ్, యాజ్ యూ కెన్ సీ 4K. అండ్ టచ్ కూడా చాలా రెస్పాన్సివ్ ఉంటుంది. అంతేకాదు ఇట్స్ ఎ ఫ్యాబులస్ కెమెరా. మీరు ఇన్ కేస్ 13,000 కి ఒక యాక్షన్ కెమెరా కావాలి మీకు జస్ట్ ఫర్ ఇన్స్టాగ్రామ్ అంటే, యూ కెన్ లైక్ అబ్సల్యూట్లీ బై దిస్ డీల్. దీని అంత బెస్ట్ డీల్ ఏది ఉండదు. కానీ అగైన్ మోటో బ్లాగింగ్ అండ్ ఆల్, అగైన్ అండ్ అగైన్ చెప్తున్నా, డోంట్ గో ఫర్ దిస్ మోటో బ్లాగ్ చేయాలనుకుంటుంటే మాత్రం ఇట్స్ నాట్ వర్త్. అండ్ దీని ఛార్జింగ్ రన్ టైం కూడా ఇప్పుడు చల్లగా కోల్డ్ వెదర్ ఉందంటే ఒక 50 minutes వస్తుందేమో ఆఫ్టర్ కనెక్టింగ్ ద పవర్ మాడ్యూల్. ఛార్జింగ్ కొంచెం తొందరగానే పడుతుంది, బట్ హీటప్ కూడా చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఇట్లా క్విక్ గా హీటప్ అయిపోతుంది అనమాట ఇది. సో ఇలా బైక్ కాబట్టి గాలి ఆడుతూ ఉంటది కాబట్టి దానికి అది అంత హీట్ అవ్వదు. బట్ ఇండోర్ తీస్తున్నా కానీ మీరు, లేదంటే ఎక్స్ట్రీమ్ సమ్మర్ వెదర్ లో మీరు జస్ట్ ఇట్లా ఫ్రంట్ వ్లాగ్ లాగా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారంటే మాత్రం ఇది తొందరగా హీట్ అయిపోతుంది. ఎవ్రీ 5 to 10 minutes గ్యాప్ లో ఫిక్స్ గా ఆఫ్ అయిపోతుంది, 101% ఆఫ్ అవుతుంది. అండ్ మీరు ఆ కెమెరాని హోల్డ్ అంటే హోల్డ్ కూడా చేయలేరు, మీరు లిటరలీ ఇలా చేయి పట్టుకున్న బర్న్ అయిపోతుంది, అంత కాలుతుంది అనమాట అది. అండ్ దీని ఏదైతే ఎక్స్టర్నల్ మైక్ ఉందో అది కూడా టాప్ నాచ్. అంటే బేసిక్ గా వీళ్ళు 40,000 కి కెమెరా అమ్ముదాం అనుకున్నప్పుడు అన్ని చాలా మంచి క్వాలిటీ ఇచ్చారు. డిస్ప్లే, కెమెరా, సాఫ్ట్వేర్, మైక్, ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఇచ్చారు. కాకపోతే వీళ్ళ ప్రోడక్ట్ ఎక్కడ ఫెయిల్ ఎంత అంటే ఆ ఓవర్ హీటింగ్ ఇష్యూ దగ్గర తొందరగా ఆఫ్ అయిపోతుంది, ఛార్జింగ్ ఎక్కువసేపు రావట్లేదు కాబట్టి. లేదంటే దిస్ వుడ్ హావ్ బీన్ లైక్ చాలా మంది నాకు తెలిసి 40K కూడా దీనికి వెనకాడకపోతుండే. అదంతా కూడా ఇది ఇన్ కేసు ఒక 1.5 hour లేదా 2 hours దాకా వస్తుందంటే ఫుటేజ్. అండ్ ఇంకొకటి మీరు దీన్ని 1080p అలా తీస్తే లెస్ హీట్ అవుతుంది, ఆబ్వియస్లీ క్లారిటీ పడుతుంది కాబట్టి లెస్ హీట్ అవుతుంది. అండ్ రన్ టైం ఛార్జింగ్ కూడా చాలా సేపు వస్తుంది కంపేర్ చేస్తే. బట్ 4K లో పెడితే తొందరగా ఓవర్ హీట్ అయిపోతుంది అనమాట. అండ్ దీనిలో ఇంకొకటి ఏంటంటే స్పెషాలిటీ, మీరు ఎప్పుడైనా ఒక కెమెరా కొంటున్నారు యాక్షన్ కెమెరా అంటే యూ నీడ్ టు బై అన్ SD కార్డ్. అండ్ ఒక 128GB SD కార్డ్ మీరు కొనాలన్నా నాకు తెలిసి ఒక 1,500 రూపీస్ అబవ్ మినిమం పడుతుంది. ఎందుకంటే వీటికి ఏ SD కార్డ్ పడితే ఆ SD కార్డ్ వాడలేరు. దీనిలో ఒక A2 SD కార్డ్ అని ఉంటుంది, SanDisk ది ఎక్స్ట్రీమ్ ప్రో. సో బ్లాక్ అండ్ రెడ్ కలర్ ఉంటుంది అనమాట, అవి మాత్రమే వాడచ్చు. ఎందుకంటే ఈ హై స్పీడ్స్ 4K రికార్డింగ్ అవి మాత్రమే చేయగలుగుతాయి, రీడ్ అండ్ రైట్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. లేదంటే మీకు పాయింట్లెస్ అయిపోతుంది, యూ కాంట్ లైక్ డూ ఎనీథింగ్. అసలు రికార్డే కాదు, తొందరగా ఆఫ్ అయిపోతుంది, మొత్తం పూర్తిగా రికార్డ్ కూడా చేయనియదు అనమాట. సో అదొక ప్రాబ్లం ఉంటుంది. సో అక్కడ ఈ కెమెరా ప్లేస్ హ్యూజ్ రోల్. ఎందుకంటే దీనిది ఇంటర్నల్ స్టోరేజ్ 128GB. నేను ఇంతవరకు దీనిలో SD కార్డ్ వేయలేదు. మీరు SD కార్డ్ దీనిలో వేయాలంటే కూడా ఇంకొక ప్రాబ్లం ఏంటో చెప్తా, వాడు ఎందుకు 128 ఇచ్చాడు కూడా. సో ఇప్పుడు నేను దీన్ని ఇలా పెట్టాను కదా ఈ కాంపాక్ట్ సైజ్ కి. సో మీకు దీనిలో SD కార్డ్ పెట్టే ఆప్షన్ ఉండదు, ఎందుకంటే దిస్ విల్ మళ్ళీ SD కార్డ్ దీనికి ఆప్షన్ ఇస్తే ఇది వాటర్ ప్రూఫింగ్ వెళ్ళిపోతుంది అనమాట. సో దీనికి SD కార్డ్ అనే ఆప్షన్ లేదు. సో దీన్ని పవర్ మాడ్యూల్ ఏదైతే కనెక్ట్ చేస్తామో ఆ పవర్ మాడ్యూల్ కి మాత్రమే SD కార్డ్ పెట్టుకోవచ్చు మనం. అండ్ ఆ పవర్ మాడ్యూల్ మీరు ఎప్పుడైతే కనెక్ట్ చేస్తారో మీకు వాటర్
ప్రూఫింగ్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే దానికే ఛార్జింగ్ పోర్ట్ కానీ SD కార్డ్ పోర్ట్ కానీ ఉంటుంది. సో వాడు ఏం చేశాడు, స్మార్ట్ గా అలా చేస్తే మళ్ళీ పెద్ద స్టంట్ అయిపోతుంది అని చెప్పేసి దీనిలో ఇంటర్నల్ స్టోరేజ్ 128 GB ఇచ్చాడు. సో నేను ఆ 128 GB వాడుతూ ఉంటాను, తర్వాత డిలీట్ చేస్తాను, దాని తర్వాత మళ్ళీ అదే వాడుతూ ఉంటాను అనమాట ఫుటేజ్. అండ్ మోర్ దెన్ ఎనఫ్ 128 GB ఈ కెమెరాలో మీరు ఏం అంత 200-500 GB ఫుటేజ్ ఏం తీయరు. మోస్ట్లీ మీరు 128 GB ఫుటేజే తీయగలుగుతారు ఇలాంటి కెమెరాస్లో. అండ్ మీకు ఇన్ కేస్ మీరు ట్రావెల్ చేస్తున్నారు, మీకు స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, SD కార్డ్ అంటే తీసి మార్చేయచ్చు అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే సింప్లీ యాప్ కనెక్ట్ చేసుకొని ఫుటేజ్ డౌన్లోడ్ చేసేసుకోండి ఫోన్లోకి, అండ్ దీనిలో స్టోరేజ్ డిలీట్ చేసేసేయండి. ఇంకా మీకు అదొకటే ఆప్షన్ అట్లీస్ట్ ఉంది కాబట్టి యూ కెన్ డూ దాట్. అండ్ దీనికి SD కార్డ్ ఏం అవసరం లేదు. అండ్ దీని ఇంటర్నల్ మైక్ టాప్ నాచ్. నేను ఇలా పెట్టినప్పుడు కూడా నేను మాట్లాడేది కూడా అది వింటది. అంతేకాదు ఎంత తక్కువైతే అంత తక్కువ విండ్ నాయిస్ తీసుకొని వచ్చేసి మీకు బండి ఇంజిన్ సౌండ్ కానీ ఎగ్జాస్ట్ సౌండ్ కానీ వినిపిస్తుంది అనమాట. అది విండ్ నాయిస్ ని కూడా చాలా మంచిగా రిడక్ట్ చేసేస్తుంది, విచ్ ఇస్ అమేజింగ్. లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ మైక్స్ అని చెప్పొచ్చు. చాలా బాగా పనిచేస్తుంది మైక్ అండ్ ఆల్ కూడా. అండ్ నేను కొన్నప్పటి నుంచి ఐఎమ్ టోటల్లీ హ్యాపీ విత్ దిస్ ప్రోడక్ట్. ఐ గెస్ చాలా అంటే చాలానే యూజ్ చేస్తాను నేను ఈ ప్రోడక్ట్ ని, మోర్ దెన్ రిక్వైర్డ్. ఎందుకంటే ఒక 13,500 కి ఐ డోంట్ థింక్ సో మీకు దీనికంటే బెస్ట్ ప్రైస్ కి వేరే ఏ కెమెరా అయినా దొరుకుతుంది. అండ్ నథింగ్ కెన్ బీట్ దిస్ కెమెరా ఫర్ ఇట్స్ ప్రైస్. అంతేకాదు దీని మ్యాగ్నెటిక్ మౌంట్ కాబట్టి తీసి పెట్టాలన్నా మీరు ఇట్లా ట్రాఫిక్ లో జస్ట్ నార్మల్ ఇలా తీసి దెన్ అగైన్ ఇలా పెట్టేయచ్చు, విచ్ ఇస్ గ్రేట్. అది ఆల్ DJI కెమెరాస్కి వస్తుంది. అండ్ గోప్రోలో కూడా ఇప్పుడు హీరో 13 అండ్ ఆల్ కి స్టార్ట్ చేశారు ఆ మ్యాగ్నెటిక్ మౌంట్ ది, బికాస్ చాలా హ్యాండీ అండ్ చాలా యూస్ఫుల్ ఉంటుంది అది. సో నేను ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మీకు ఆ పవర్ మాడ్యూల్ కూడా పెట్టి చూపించేస్తా దీనికి, దీని సీన్ ఏందో. ఒకసారి కెమెరా కూడా కొద్దిగా అందులో ఓపెన్ చేసి దీని ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. సో ఎవరెవరైతే ఈ కెమెరాని మోటో బ్లాగింగ్ కి తీసుకుందాం అనుకుంటున్నారో దీని బదులు సెకండ్ హ్యాండ్ లో గోప్రో అయినా తీసుకోండి, లేదంటే సేవ్ చేసుకొని వేరే ఏదైనా కెమెరా తీసుకోండి. బట్ లేదు మోటో బ్లాగింగ్ కానీ హెల్మెట్ కి అయితే నేను పెట్టుకునేసి జస్ట్ నా POV ఇట్లా బండి నడిపే షార్ట్స్ తీసుకుంటా, దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ కోసం వాడుకుంటా అంటే యూ కెన్ అబ్సల్యూట్లీ గో ఫర్ దిస్. మీకు ఇన్ కేస్ డీల్ దొరికితే దీంట్లోనే వ్లాగింగ్ సెటప్ లాంటిది కూడా ఒక కెమెరా ఉంది వీళ్ళదే. ఏదైతే పవర్ మాడ్యూల్ ఉందో దానికి డిస్ప్లే కూడా ఉంటుంది అనమాట. సో దట్ మీరు ఇలా వ్లాగ్ చేసుకునేటప్పుడు మీకు ఆ డిస్ప్లే నుంచి కనిపించేటట్టు. అది ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, అది ఒక 15,000 ప్లస్ ఉంది. అది నేను కొన్నప్పుడైతే అవుట్ ఆఫ్ స్టాక్ ఉండే ప్రతి దగ్గర, అండ్ ఇప్పుడు దొరకడం కూడా చాలా కష్టం. సో మోస్ట్లీ మీరు అది లైట్ తీసుకోవాల్సిందే. సో POV షార్ట్స్ లైక్ రెగ్యులర్ షార్ట్స్, మీరు యాక్షన్ కెమెరా, మినీ యాక్షన్ కెమెరా, మీరు జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో మంచి క్రేజీ షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్ కోసం క్రేజీ షార్ట్స్ తీసుకొని అప్లోడ్ చేసుకుంటా, యూ కెన్ గో ఫర్ దిస్. లైక్ యూ కెన్ యాక్చువల్లీ క్రియేట్ అ లాట్ ఆఫ్ గ్రేట్ కంటెంట్ విత్ దిస్. కాకపోతే మెయిన్ థింగ్ అగైన్ మోటో వ్లాగింగ్ అండ్ ఆల్, మైక్ సెటప్ చేయాలి, మీకు ఎక్స్ట్రా ఛార్జింగ్ కావాలి, కెమెరా ఎక్కువ ఓవర్ హీట్ అవ్వకూడదు అండ్ ఆల్ ఉంటది కాబట్టి అక్కడ దిస్ థింగ్ విల్ ఫెయిల్ అనమాట. సో ఒకసారి ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి ఐ విల్ షో యూ ద పవర్ మాడ్యూల్, ఐ విల్ షో యూ మోడ్స్, దీంట్లో ఏమేమి మోడ్స్ ఉన్నాయో, అండ్ దెన్ విల్ ఎండ్ దిస్ వ్లాగ్. సో ఈ కెమెరా ఇట్లా మ్యాగ్నెటిక్ తీసేసి ఇది మన మ్యాగ్నెటిక్ మౌంట్ అండ్ ఇది మన కనెక్టర్స్ అనమాట. సో ఇప్పుడు మీరు దీన్ని జస్ట్ ఇట్లా కనెక్ట్ చేయగానే ఈ లైట్ వస్తుందా, దీని అర్థం మోడ్యూల్ ఈస్ కనెక్టెడ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ SD కార్డ్ పెట్టుకోవచ్చు, అండ్ ఇది మన ఛార్జింగ్ పోర్ట్. నేను ఒకసారి దీని కేస్ కూడా తీసి చూపిస్తాను మీకు. సో ఇదనమాట కెమెరా. కేస్ తీసేసిన తర్వాత ఆబ్వియస్లీ కొద్దిగా గలీజ్ అయిపోతుంది, ఎందుకంటే కేస్ కూడా కొంచెం టైట్కి ఫిట్ అవ్వాలి, అంతేకాదు మడ్ అండ్ ఆల్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మన కేస్ది కూడా కనెక్టర్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ది కెమెరా. అండ్ దీనిలో మీకు ఒకసారి అయితే నేను మీకు ఆన్ చేసి దీనిలో ఫీచర్స్ కూడా చూపించేస్తా. సో యూ హ్యావ్ 4K. దీని కెమెరా మొత్తం దీని రేషియో 2.7Kలో యూ కెన్ గో టు 120 FPS. 4Kలో ఆల్సో యూ కెన్ డూ 120 FPS. సారీ నేను మర్చిపోయాను, యాక్చువల్లీ 4K 60 కాదు, 4K కెన్ డూ 120 FPS ఇన్ దిస్ స్మాల్ కెమెరా. అండ్ దీనిలో కూడా 4:3 రేషియో తీయచ్చు. యూ కెన్ గో ఆల్ ద వే అప్ టు 2.7K. సో పవర్ రిజర్వ్ 1080p 60 FPS మీకు పవర్ రిజర్వ్లో పడితే యూ కెన్ గెయిన్ కొంచెం ఎక్కువ ఛార్జింగ్ కానీ అండ్ ఆల్. సో 2.7K. దెన్ ది 4Kలో ఐ యూజ్ 60 FPS 16:9 రేషియోలో. అండ్ దెన్ యాజ్ యూ కెన్ సీ వీడియో ఉంది, ఫోటో మోడ్ ఉంది, క్విక్ వీడియో క్లిప్ ఉంది, స్లోమో ఉంది, టైం ల్యాప్స్ ఉంది. సో దీస్ ఆర్ ది ఫీచర్స్. జస్ట్ ఇలా స్వైప్ చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది అనమాట. అండ్ దెన్ SD కార్డ్ ఫుల్ స్క్రీన్ లైక్ వ్యూ, మీకు ఇలా ఫుల్ స్క్రీన్ వ్యూ కావాలా లేదంటే ఇట్లా కావాలా అని చెప్పేసి. అండ్ దెన్ స్క్రీన్ లాక్, స్వైప్ టు అన్లాక్, అలా స్క్రీన్ లాక్ చేసేయచ్చు. దిస్ ఇస్ ది సెట్టింగ్స్. వాయిస్ కంట్రోల్ ఉంది, లైక్ స్నాప్షాట్, వైర్లెస్ కనెక్షన్, వీడియో కంప్రెషన్, సౌండ్, గ్రిడ్ కూడా ఆన్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే. 2 అలైన్ ప్రాపర్గా, యాంటీ ఫ్లికర్ ఉంది, ఆటో స్టాప్ రికార్డింగ్, టెంపరేచర్ ఉంది. అండ్ ఇది ఆన్ చేస్తే ఓన్లీ సింగిల్ స్క్రీన్ పనిచేసేటట్టు ఉంది. బట్ దిస్ ఇస్ మోర్ లైక్ ఆ డబల్ స్క్రీన్ ఉంటే మనకి స్క్రీన్ ఆఫ్ వెన్ రికార్డింగ్, ఆటో పవర్ ఆఫ్, LEDs విచ్ ఈ LEDs అండ్ మ్యాక్రో లెన్స్ డిటెక్షన్ అంట, హారిజాన్ క్యాలిబ్రేషన్. సో ఆటోమేటిక్గా కెమెరానే క్యాలిబ్రేట్ చేసుకునేటట్టు, అప్పుడప్పుడు కెమెరా క్యాలిబ్రేషన్ చేయాల్సింది వస్తుంది. సో అది ఉంది. లాంగ్వేజ్ ఫ్యాక్టరీ రీసెట్, కంటిన్యూ లైవ్ స్ట్రీమ్. అండ్ ఈ కెమెరాతో యూ కెన్ డూ లైవ్ స్ట్రీమ్ కూడా, విచ్ ఇస్ గ్రేట్. బట్ ద ఓన్లీ ఇష్యూ ఇస్ ఇది అంతా ఇచ్చినా కూడా ఇట్ ఓవర్ హీట్స్. సో అక్కడ కొంచెం ప్రాబ్లం అనమాట. అండ్ ఇక్కడ మీకు చూపిస్తుంది ఎంతసేపు రికార్డ్ చేయొచ్చు ఈ మోడ్లో అని చెప్పి. అండ్ ఇది నొక్కగానే ఇట్ విల్ షో బ్యాటరీ. అండ్ వన్స్ యూ కనెక్ట్ ది పవర్ మాడ్యూల్,
సో పవర్ మాడ్యూల్లో 53% బ్యాటరీ రిమైనింగ్ ఉంది. ఇన్ కేస్ మీకు పవర్ మాడ్యూల్ ఎంత బ్యాటరీ లెఫ్ట్ ఉందో చూడాలనుకుంటే యూ కెన్ ట్యాప్ ఇట్ హియర్ అండ్ దెన్ యూ కెన్ సీ కెమెరా ఈజ్ 85% అండ్ పవర్ మాడ్యూల్ ఈజ్ 53%. అండ్ యాజ్ యూ కెన్ సీ నేను రాక్ స్టడీ మోడ్ ఆఫ్ చేశాను అనమాట. సో దీనిలో స్టడీ ఉంది, కెమెరా కొద్దిగా జూమ్ ఇన్ అవుతుంది. అండ్ దెన్ రాక్ స్టడీ ఉంది, కెమెరా కొంచెం వైడ్ యాంగిల్లో తీస్తుంది బట్ లైక్ ప్రాపర్ స్టడీ ఉంటుంది అనమాట. అండ్ దెన్ ది హొరైజాన్ బ్యాలెన్సింగ్. సో మీరు కెమెరా ఇలా ఉన్నా మీరు ఏ యాంగిల్లో పెట్టినా కెమెరా ఇలానే తీస్తుంది అనమాట. సో విచ్ ఈజ్ ఎ గ్రేట్ ఫీచర్. ఇంత బుడ్డి కెమెరాలో ఇన్ని గానం ఫీచర్స్ ఉన్నాయి. అండ్ మీరు ఇన్ కేస్ మీది వీడియో ఫుటేజెస్ చెక్ చేసుకోవాలనుకుంటే స్వైప్ లెఫ్ట్ అండ్ ఇక్కడ యాజ్ యూ కెన్ సీ మీరు మీ వీడియో ఫుటేజ్ కూడా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు లైక్ దిస్. అండ్ అంతేకాదు అండ్ ఇదిగోండి యాజ్ యూ కెన్ సీ అండ్ ఇక్కడ ప్రో మోడ్ ఉంది. సో మీరు ప్రో మోడ్ ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఆటో ఎక్స్పోజర్ మీరు పెట్టుకోవచ్చు, వైట్ బ్యాలెన్స్, కలర్, ఇంకా FOV అంట ఏంటో నాకు కూడా యాక్చువల్గా ఏంటో తెలీదు. యూ గైస్ కెన్ కామెంట్ ఆన్ ఇఫ్ యూ గైస్ నో. మనమైతే ఇప్పుడు ప్రో మోడ్ ఆఫ్ చేసేద్దాం. అండ్ దెన్ ఓరియంటేషన్ లాక్. సో మీరు కెమెరాని ఎటు తిప్పినా మన స్క్రీన్ అయితే ఓరియంటేషన్ లాక్ అయిపోయింది చూడండి. ఇదంతా ఇట్లా ఉన్నాయి మోడ్స్, అవన్నీ అవి తిరగవు. వన్స్ యూ టర్న్ ఇట్ ఆఫ్ అది కూడా కెమెరాతో పాటు తిరుగుతుంది యాజ్ యూ కెన్ సీ. And then the brightness levels and then voice control. ఇవి అన్నమాట ఫీచర్స్ ఫర్ ఎ కెమెరా దిస్ సైజ్. అండ్ మీకు ఇక్కడ కూడా ఇంకొక బటన్ ఉంది టు టర్న్ ఇట్ ఆఫ్ ఆర్ స్టార్ట్ రికార్డింగ్. దిస్ కెన్ డూ అ లాట్ ఆఫ్ స్టఫ్. కాకపోతే మీరు మోటో వ్లాగింగ్ అలా చేయాలనుకుంటే మాత్రం యాజ్ ఐ సెట్ అది కొంచెం ప్రాబ్లం. బట్ మిగతా దానికి మాత్రం యూ కెన్ బై దిస్ కెమెరా. మీకు ఇన్ కేస్ అదే 13,500 రూపీస్ ప్రైస్ రేంజ్లో దొరికితే యూ కెన్ గో ఫర్ ఇట్. లైక్ క్రేజీ షార్ట్స్ తీయచ్చు మీరు, దీంతో చాలా ఆడుకోవచ్చు మీరు, లైక్ క్రేజీ స్టఫ్ చేయొచ్చు అనమాట. సో యా, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. It's about spreading the love and the